ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అని భక్తుడు దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ లోకంలో మన ప్రార్థన ప్రభు సన్నిధిని చేరాలి. చాలామంది ప్రార్థిస్తూ ఉంటాం. అనేక ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థనకు జవాబు రాని ప్రార్థనలు ఎన్నెన్నో, మిగిలిపోయే ప్రార్థనలు ఎన్నెన్నో. ఏమిటి కారణం? ఎందువలన జవాబు ఎందుకు రావట్లేదు అంటే, ప్రార్థిస్తున్నావు కాదన్నాలే, విశ్వసిస్తున్నావు కాదన్నాలే, కానీ నీకు దేవునికి మధ్యగా ఉండే అవరోధాలు తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయడం లేదు. అసలు అవరోధాలు ఉన్నాయి అనే సంగతే కొంతమందికి తెలియదు. ఏమిటయ్యా అవరోధాలు అంటే, అంధకార సంబంధమైన దేవతలు ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నాయి. మనం పోరాడేది వాటితో. అవి ప్రభువుకు మనకు ఆటంకం ఏర్పాటు చేస్తాయి. మన ఇద్దరిని కలవనివ్వవు. నీ ప్రార్థన నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, అది నీ మాటలు అక్కడికి చేరవు, అవి మధ్యలోనే ఆగిపోతున్నాయి. కారణం ఏంటనగా, నీ మాటలు ఆ విధంగా ఆగిపోవడానికి అంధకార సంబంధమైన ఈ దేవతలతో, సాతాను గాడితో మనం సన్నిహితంగా ఉంటాం. వాడి కార్యాలు చేస్తుంటాం, వాడిని సంతోషపెడుతూ ఉంటాం, వాడి వైపు చూస్తూ ఉంటాం, మళ్ళా దేవుని వైపు చూస్తూ ఉంటాం. అప్పుడు వాడు కొన్ని అవరోధాలు ఏర్పాటు చేస్తాడు. ప్రభువుకి మనకి కొంత దూరం ఏర్పడుతుంది. అప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. మొట్టమొదటిగా మనం చేయవలసింది మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలి, అవరోధాలు ఉంటే తీసివేసుకోవాలి. అప్పుడు భక్తుడు అన్నట్లుగా నా ప్రార్థన మీ సన్నిధికి చేరునుగాక అని అన్నాడు. హల్లెలూయా.